అందరికీ నమస్తే. దీపావళి పండుగకు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మల్లికార్జున ఖర్గే బాంబులు పేల్చిండు. ఎవరి మీద బాంబులు వేసిండంటే రేవంత్ రెడ్డి మీద వేసిండు బాంబులు. వీళ్ళేమో ప్రతిపక్షం నేతల మీద బాంబులు వేద్దామని చూస్తే వాళ్ళ ఏఐసీసీ అధ్యక్షుడు, వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ఇక్కడున్న ముఖ్యమంత్రి పాలన మీద బాంబులు వేసిండు. మనం మొన్న ఒక వార్త చేసినాం. పాలమూరు జిల్లాకు సంబంధించిన ముగ్గురు ఎమ్మెల్యేలు తర్వాత మంత్రి దామోదర్ రానరసింహ ఢిల్లీ పోయి ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గేని కలిసిండ్రు. చాలా కంప్లైంట్లు చేసిండ్రు రేవంత్ రెడ్డి పైన. ఇక్కడ పరిపాలన మీద అసంతృప్తి వ్యక్తం చేసిండ్రు. ఇవన్నీ చూసినాం మనం. ఇవన్నీ నేను చెప్పిన అవన్నీ వార్త మన దానిలో ఉంటుంది. కానీ ఇప్పుడు డెవలప్మెంట్ జరిగింది. ఆ వార్త ఏం డెవలప్మెంట్ అంటే మల్లికార్జున ఖర్గే ఏమన్నాడో వార్త బయటకు వచ్చింది. మల్లికార్జున ఖర్గే ఏమన్నాడు సరే అడిగి తెలుసుకున్న తర్వాత మల్లికార్జున ఖర్గే మనసులో ఏముంది. మల్లికార్జున ఖర్గే అంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మిక్స్డ్. ఎందుకంటే వాళ్ళ మనసెరిగి నడుస్తున్న ఒక పార్టీ అధ్యక్షుడు. రేవంత్ రెడ్డి మీద హైకమాండ్ వ్యూ ఏముందో మల్లికార్జున ఖర్గే నోటి ద్వారా బయట పెట్టినట్టుంది. నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి మా జిల్లా ఎమ్మెల్యేలతోనూ మూడినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇదంతా కథ అంతా నడుపుతుంది మా వాళ్ళే. అంతకుముందు మీటింగ్ పెట్టిన మా వాళ్ళే పెట్టారు, ఇప్పుడు మా వాళ్ళే పెడుతున్నారు. మా జిల్లా వల్లే ఈయన చేస్తట్టే కనిపిస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఏమన్నారు మల్లికార్జున ఖర్గే? చాలా డేంజరస్ కామెంట్స్. నిజంగా కంటి మీద కొనుగోలు ఉండకపోవచ్చు రేవంత్ రెడ్డి గారికి. ఆ మాటలు అట్టున్నాయి. అంటే హైకమాండ్ తీవ్రమైన అసంతృప్తితో ఉంది. జనం కాదు అసంతృప్తి, జనం తెలంగాణ అంతా అసంతృప్తితో ఉంది ఆయన పరిపాలన మీద. కానీ హైకమాండ్ కూడా అసంతృప్తితో ఉంది అంటే వ్యవహారం చాలా దూరం పోయినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. మీకు అన్ని వార్తలు మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు వాస్తవానికి అతి దగ్గరగా ఉండే వార్తలే మాట్లాడదాం. మనం గాసిప్స్ వద్దు. ఎవరి మీద మన వ్యక్తిగత కక్షలతో ఎవరి మీద మాట్లాడాల్సిన అవసరం లేదు. జనాలకు వాస్తవాలు చెప్తాం. వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇది ఇక్కడ ఫోటో కనిపిస్తుంది. ఈ ఫోటో చాలా ఇంపార్టెంట్ ఫోటో. నేను ఆ రోజే చెప్పిన చాలా ఇంపార్టెంట్ ఫోటో ఇది. ఈ ఫోటో ఎన్నో అర్థాలకు దారి తీస్తున్నది. ఈ ఫోటో మీద సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన టీం ఎంక్వైరీ కూడా చేస్తున్నది చెప్పిన నేను ఒక 4 days బ్యాక్. ఆ ఎంక్వైరీ ఎంత సీరియస్గా జరిగిందో నాకు తెలుసు. కానీ ఇప్పుడు మల్లికార్జున ఖర్గే గారు ఏమన్నారు అనేది ప్రధానమైన వార్త. ఇక్కడ మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి కనిపిస్తున్నారు, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు కనిపిస్తున్నారు, రాజేష్ రెడ్డి గారు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కనిపిస్తున్నారు, ఇక ఇక్కడ మంత్రి దామోదర్ రానరసింహ కనిపిస్తున్నారు. వీళ్ళంతా కలిసిర్రు. దాదాపు గంటన్నర సేపు కలిసిందేమో కటసీయే. ఆయన ఆరోగ్యం బాగాలేదు, పోయి కలిసిండ్రు, ఆరోగ్య సమాచారం తెలుసుకున్నారు, క్షేమ సమాచారాలు. తర్వాత పాలిటిక్స్ మీద చర్చ జరిగింది. ఆ విషయం ఓపెన్. వీళ్ళు గంట సేపు పాలిటిక్స్ మీద చర్చ జరిగితే ఇక్కడ మొత్తం వ్యవహారం అంతా బయటకు వచ్చింది. ఇప్పుడు కలిసింది సొంత పార్టీ ఎమ్మెల్యేలు, వాళ్ళు కలిసింది సొంత పార్టీ అధ్యక్షుడిని, ఏఐసీసీ అధ్యక్షుడిని. మరి ఇక రాజకీయాలు కాకపోతే ఏముంటుంది? ఆయన అన్న కామెంట్లు మల్లికార్జున ఖర్గే గారు ఇక తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ రావడం కల్లా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయాడు ముఖ్యమంత్రిగా. ఆయన నాయకత్వం తెలంగాణ విశ్వాసం కోల్పోయింది. ఇక మళ్ళీ ఆయన నమ్మరు. 3-4 రీజన్ చెప్పిండు ఎందుకు అట్లా అయింది అనే దానికి. 3-4 రీజన్ చెప్పిండు. హామీలు అమలు చేయలేదు. తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి బీసీలను కూడా సాటిస్ఫై చేయలేకపోయాడు. ఆయన సరిగా పని చేయలేకపోయాడు. బీసీలను కూడా సంతృప్తి పరచలేకపోయాడు. ఇప్పుడు బీసీలంతా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఈ దెబ్బకు రెడ్డి సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గం, దళితులు కూడా దూరమైన పార్టీకి ఈయన చేసిన వ్యవహారాల వల్ల. తర్వాత మహిళలు దూరమైనరు. 2500 రూపాయలు లాంటి స్కీమ్స్ ఇస్తామని చెప్పి ఇవ్వకుండా దాన్ని మనీ మేనేజ్మెంట్, పాలన మేనేజ్మెంట్ కూడా చేయలేకపోతున్నారు. తర్వాత ప్రభుత్వం నడపడం ఎంతో అయితలేదు. ప్రభుత్వం డ్యామేజ్ అవుతుంది, పార్టీ కూడా డ్యామేజ్ అవుతుంది. ఇక మంత్రుల కీచులాటలు, మంత్రుల మధ్య పంచాయతీ చూస్తున్నాం కదా. మనీ పంపకాలు, చిన్నపిల్లలు కొట్లాడినాడు. డబ్బుల కోసం కొట్లాడుతారు. చిన్నపిల్లలు ఏం కాదు, వాళ్ళు డబ్బుల కోసం. నీ వాటా ఎంత, నా వాటా ఎంత, నాకన్నా నీవెట్లా తీసుకుపోతావు నాకు తెలియకుండా. ఇదంతా వీళ్ళని మంత్రులు చేసింది, ఎమ్మెల్యేలను చేసింది, ముఖ్యమంత్రిని చేసింది డబ్బులు దోచుకోవడానికే అన్నట్లు తయారైపోయింది వ్యవస్థ. ప్రజల కోసం కాదు. ప్రజలు ఓట్లు వేసింది మీరు సంపాదించుకోపోండి, మేము మంత్రులను చేస్తాం మీరు పంచుకోపోండి, మేము ఎమ్మెల్యేలను చేస్తాం మీరు పంచుకోపోండి, మీరు ముఖ్యమంత్రిగా ఉండండి మీరు పంచుకోపోండి అని జనమే సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా ఫీల్ అవుతుండ్రు వీళ్ళు. ఆ కొట్లాటలు, తర్వాత అవినీతి ఆరోపణలు, ఇందాక అదే చెప్పింది. ఇట్లా అసలు రేవంత్ రెడ్డిని సీఎం చేయడం మేము చేసిన తప్పు అన్నట్టు మల్లికార్జున ఖర్గే. దీనిలో ఉంది సౌత్ ఫస్ట్ పేజీలో మొత్తం చాలా మ్యాటర్ ఉంది. ఇది ఇంగ్లీష్లో ఉంది కూడా నేను తెలుగులో చెప్తున్నా. ఇగో implementations of BC reservations and the BC reservation issue as well. The Congress president of its view that the Telangana party government went about it in such a manner that is badly wounded itself rather than putting the opposition on the mat. రాంగ్
తీసుకుపోయారు మొత్తం అని చెప్తున్నారు ఆయన. ఇట్లాంటివి మొత్తం రేవంత్ రెడ్డి నాయకత్వము 6 guarantees promised by Sonia Gandhi ahead of the election of Telangana December 2023. Reality implementation of the promised 2 lakh loan waiver was shoddy, while the promised annual assistance to farmers was also not paid on time. 2 లక్షల రుణమాఫీ చేసినాం ప్రపంచంలో ఎవరు ఇవ్వాలి వీళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళు అంటున్నది ఏమంటున్నారు, అసలు అది కూడా ఆన్ టైం చేయలేకపోయారు, అందరికి ఇవ్వలేకపోయారు. ఫ్రీ బస్ రైడ్ ఫర్ ఉమెన్ ప్రూవ్ టు బి మోర్ నెగిటివ్ దెన్ పాజిటివ్. ఫ్రీ బస్, మహిళలకు ఫ్రీ బస్సు పార్టీకి పాజిటివ్ తీసుకురావడం కన్నా నెగిటివే ఎక్కువ వచ్చింది అని మల్లికార్జున ఖర్గే గారు అన్నారట. ఈ వార్త వచ్చి కూడా 2 రోజులు అయింది, ఎవరు ఖండించలేదంటే వార్త నిజమని అర్థం కదా. ఇప్పుడు పోయిన ఎమ్మెల్యేలు 3 ఉన్నారు, మినిస్టర్ ఉన్నాడు, వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టేం ఖండించలేదు మల్లికార్జున ఖర్గే మనం ఇట్లా అనలేదు అని. పోనీ మల్లికార్జున ఖర్గే ఆఫీస్ నుంచి ఏమైనా ప్రెస్ నోట్ వచ్చిందా, మేము అట్లా అనలేదు, ఇది రాంగ్ వార్త అని ఏమీ లేదు. ఏంది దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనకు. ఇప్పుడు వాళ్ళ లీడర్లు వాళ్ళు కలిసినప్పుడు మాట్లాడడం ఇష్యూ కాదు, ఇక్కడ అసలు వాస్తవ పరిస్థితిని బయటపెట్టినరు. నిజంగా కూడా వాళ్ళకు ఉండదా హైకమాండ్? మల్లికార్జున ఖర్గే ఉత్తగైతే టైంపాస్కి అయితే మాట్లాడాడు, ఆయన రిపోర్ట్స్ బట్టే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇన్ని రిపోర్ట్స్, ఇక్కడ ఉన్న జనాల విషయం జనాలకు తెలుసు, జనాల అసంతృప్తితో ఉన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా తెలుసు, డ్రామాలు చేస్తారు. ఏంటంటే పైసల కోసం పరిస్థితులు ఇట్లా ఉన్నప్పుడు సైలెంట్గా ఎవరు పనాలు చేసుకొని 4 రాళ్ళు వెనకేసుకోవాలనే ప్రయత్నంలో వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు గడబడి చేస్తే 4 రాళ్ళు వెనక పడకుండా పోతాయి, వచ్చిన రాళ్ళు పోతాయి మళ్ళా. కాబట్టి సైలెంట్గా వ్యవహారం నడిపిస్తున్నారు. కానీ హైకమాండ్ మాత్రం తీవ్రమైన అసంతృప్తితో ఉన్నది. దీన్ని చూస్తే మనకు అదే అర్థమవుతుంది. మల్లికార్జున ఖర్గే ఉత్తుత్తగా అయితే మాట్లాడే అవకాశం లేదు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అభిప్రాయాన్ని బహుశా మల్లికార్జున ఖర్గే చెప్పుండొచ్చు. ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మొత్తం హైకమాండ్ దగ్గర చాలా రిపోర్ట్స్ ఉంటాయి. నాకు అనిపిస్తుంది రాష్ట్ర నాయకత్వం మీద నమ్మకం పోయింది, రేవంత్ రెడ్డి మీద 100% నమ్మకం పోయింది. చాలా రోజులకి వెళ్ళి హైకమాండ్కు రేవంత్ రెడ్డికి మధ్య నమ్మకం అనే బ్రిక్స్ ఏం కనిపిస్తలేవు. అసలు ఈయన వాళ్ళని నమ్ముతున్నానో వాళ్ళు రేవంత్ రెడ్డి గారు నమ్ముతున్నా చెప్పడానికి ఏ పాయింట్ దొరకలేదు ఇప్పటి వరకు. నమ్మకం కోల్పోరనే విషయమే తప్ప, వీళ్ళు దూరం పెట్టిన విషయమే కనబడుతుంది తప్ప, వీళ్ళు కలిసి ఉన్నారు, కలిసి మాట్లాడుతున్నారు, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని విశ్వసిస్తున్నాడు చెప్పడానికి ఒక పాయింట్ కూడా ఎక్కడ కనపడలే. ఇప్పుడు మల్లికార్జున ఖర్గే గారు మాట్లాడిన తర్వాత ఆ పాయింట్లతో చూస్తే అసలు ఇదంతా వాస్తవం అని అర్థమైపోయింది. దాంతోన రేవంత్ రెడ్డి పట్ల పూర్తి నమ్మకం లేదు ఏఐసీసీకి. ఏఐసీసీ అంటే అందరూ వస్తారు, దాంట్లో మల్లికార్జున ఖర్గే ప్రెసిడెంట్ కావచ్చు, కానీ ఆయన పైన ఉన్నోళ్ళు వాళ్ళు చెప్పినట్టే మల్లికార్జున ఖర్గే గారు నమ్ముతారు. పార్టీ అధినాయకత్వం ఏమనుకుంటుందంటే రేవంత్ రెడ్డి చేతుల్లో ప్రభుత్వం ఉండడం పార్టీకి మంచిది కాదు, భవిష్యత్తు చాలా డేంజర్లో ఉన్నాం అన్న విషయం మాత్రం వాళ్ళు చెప్పగానే చెప్తున్నారు. పాలనా స్థాయిలో వీళ్ళు విఫలమైపోయారు, పాలన విషయంలో వీళ్ళు 100% విఫలమైపోయినారు. కేంద్ర నాయకత్వానికి నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉన్నట్టుగా క్లియర్గా కనిపిస్తుంది. వాళ్ళకి నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉందంటే ఇక్కడ ఉన్న వాస్తవం వాళ్ళకి తెలిసిపోయింది, జనం అసంతృప్తితో ఉన్నారు, గవర్నమెంట్ మీద నెగిటివ్ ఉన్నారన్న ఫీడ్బ్యాక్ వాళ్ళకు తెలిసిపోయినట్టుగా కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అవడం అనేది జాతీయ స్థాయిలో కాంగ్రెస్ మీద కూడా తీవ్ర ప్రభావం ఉంటుంది. రేపు అన్నాడు 2026-27 ఎలక్షన్ ఉంటాయి. ఆ ఎలక్షన్స్కి తెలంగాణ గవర్నమెంట్ ఎక్కడైతే గవర్నమెంట్ వచ్చిందో అక్కడ ఫెయిల్ అయిపోయింది అనుకో, ఇక్కడ ఫెయిల్ అయిందన్న విషయం దేశమంతా తెలిసిపోయిన తర్వాత రేపు ఎలక్షన్స్లో ఏ ముఖం పెట్టుకొని ఓట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు? రేపు ఒరిజినల్ కాంగ్రెస్ మీద, మొత్తం కాంగ్రెస్ మీదే తీవ్ర ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఫెయిల్ అయింది అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రాష్ట్రంలో అధికారం వస్తే ఏం చేసిందే, ఫెయిల్ అయిపోయింది కదా, ఇంకా వీళ్ళకి దేశంలో అవసరమా, ఒక రాష్ట్రాన్ని పరిపాలించలేకపోయినారు అనేది ప్రతిపక్షాలకు అవసరమవుతుంది, అవతల పక్షాలకి. కాబట్టి ఇది ఒక డ్యామేజ్ కంట్రోల్. రేవంత్ ఖర్గే గారు మాట్లాడింది ఒక డ్యామేజ్ కంట్రోల్ కావచ్చు, కానీ అవసరమైతే నాయకత్వ మార్పు కూడా ఉందేమో అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అవసరమైతే ఆలోచన ఉందేమో, లేదా రేవంత్ రెడ్డి ఫెయిల్ అని అధినాయకత్వం ఏమో నమ్ముతుందంటే ఇంకేముంటుంది, అంతకు మించి ఇక వేరే ఏముండదు. రేవంత్ మోడల్ మీద నమ్మకం లేదు, ఇట్స్ కొలాప్స్డ్. రేవంత్ మోడల్ అనేది ఫెయిల్ అనేది అధిష్టానానికి పూర్తిగా అర్థమైపోయింది. పార్టీ తెలంగాణతో పాటు మొత్తం దేశంలో పార్టీ బతకాలంటే తెలంగాణలో సక్సెస్ఫుల్ ఫార్ములా చూపించాలి వాళ్ళు. కాబట్టి బి ఫార్ములా కోసం వెతుకుతున్నట్టు కనిపిస్తుంది. ఇది ఏ ప్లాన్, నెక్స్ట్ బి ప్లాన్, లేకపోతే బి ఫార్ములా అనాలి, ఏదో ఒకటి దానికోసం వెతుకుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత ఆయన అంతర్గత ఘర్షణ, కాంగ్రెస్ భవిష్యత్తు ప్రమాదంలో ఉంది అనే విధంగా ఆయన మాట్లాడాడు. ఇక ఇంత జరిగిన తర్వాత కూడా ఇక్కడ గవర్నమెంట్ ఏమున్నట్టు, అసలు గవర్నమెంట్ ఏం నడుస్తున్నట్టు, ఈ గవర్నమెంట్కి డప్పు కొడుతున్న కొంతమంది ఉంటారు, జర్నలిస్టులు కావచ్చు, మీడియా కావచ్చు, వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి. ఇప్పుడు మల్లికార్జున ఖర్గే గారే ఇట్లాంటి అసంతృప్తితో ఉన్న తర్వాత, పార్టీ హైకమాండే వీళ్ళ మీద అసంతృప్తితో ఉన్నప్పుడు, జనమంతా అసంతృప్తితో ఉంటే వీళ్ళేమో రోజు డోలు బాజా అని కొడతా ఉంటారు పొద్దుగా లేచి.
రేవంత్ రెడ్డి తోపు గీపని. ఆయనకి ఏమైనా మంచి జరిగే ప్రయత్నాలు చేయండి, ఆయనకు వాస్తవాలు తెలిపే ప్రయత్నం చేయండి. రేవంత్ రెడ్డి గారికి వాస్తవాలు తెలిసినాయనుకో కనీసం సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది కదా. ఆయన ఇంకా టైం ఉందేమో, ఆయనకు ఒక 6 monthsలో మంచి పరిపాలన అందించేసి నిజంగా అసంతృప్తిని జనాల్లో ఉన్న అసంతృప్తిని, పార్టీలో ఉన్న అసంతృప్తిని, పార్టీ హైకమాండ్లో ఉన్న అసంతృప్తిని కవర్ చేస్తారేమో. అట్లా ఏమైనా బెటర్ జరుగుతుందో చూడండి. అంతేగాని ఊరికి డప్పు కొట్టి ఆయన ఎందుకు నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారో అర్థం కాలేదు. ఎనీవే రేవంత్ రెడ్డి వ్యవహారం మాత్రం చాలా సీరియస్గా హైకమాండ్ పరిగణలోకి తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి పైన ప్రజలు తెలంగాణ ఎంత అసంతృప్తిగా ఉందో హైకమాండ్ దగ్గర రిపోర్ట్లు ఉన్నాయి. వాట్ నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మనం ఏమి ఇప్పుడే గెస్ చేయలేం. కాంగ్రెస్లో ఏదైనా జరగవచ్చు, కానీ ఇది రేవంత్ రెడ్డి గారికి వెరీ బ్యాడ్ సిగ్నల్స్ ఇస్తున్నట్టుగా మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.